ఊపుడు ఊపుడు ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ గ్లిమ్స్ రాబోతుంది. ఎవరైతే ఇన్నాళ్ళు ఫన్ మిస్ అవుతున్నారో దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ అలాగే మా హనుమారెడ్డి గారు తీసిన డేవిడ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ కూడా రేపు ఈవినింగ్ రాబోతుంది. అందరూ ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై సమితి. ఇది నేను, నా సతీమణి మోనికా గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గాని కాకుండా ఒక హాస్పిటల్ సెల్ఫ్స్ అనో లేకపోతే ఎడ్యుకేషన్ గానో ఊర్లో సమస్యనో యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడదాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేస్తున్నాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేసాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ గా కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పిన వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి తెలియజేస్తానండి. అని ఈ పేరు ఎందుకు పెట్టామంటే నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించాలి. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి. 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్యసేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో, అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగింది. ఫుల్ అలా చేయలేదు, ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్డ్ గానే స్టార్ట్ చేసాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో తీసుకొస్తాము. వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. యూఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. అండ్ ఈ సినిమా 2 సినిమాలకి నాకు నా డైరెక్టర్ విజయ్ కన్నిమేట్ల గారికి, అలాగే నా డైరెక్టర్ కార్తీక్ కట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినందుకు. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టం నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్న. ఆల్రెడీ ఉన్నామన్నా, ఎందుకంటే డైరెక్ట్ అయి ఉంటుంది చెప్పండి అన్న. జనాల పార్టీలో అన్న విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయారు. సో నా పని విషయంలో, నా డివిజన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డివిజన్ తీసుకుంటాడు.
అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్, అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు. అది ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికి ఒక జాయింట్ ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని ఇది చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్ అంతే. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే తారక్ తోను, అండ్ అలాగే ఈ రోజు మేము మనందరం మిస్ అవుతున్నాము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు, టైం లైఫ్. రోజు ఆయన పాట వినకుండా గడవని రోజు లేదు. అండ్ ఎస్, ఎవరికైనా అంత ఉంటుంది కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉండదు. అండ్ మిస్ యూ అండి. ఆ టైం కేటాయించలేము కాబట్టి, 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేము ఉన్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు నడిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్ ఇట్. ఇది వాయిస్ అవుతుంది, 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. అదే అన్న, విత్ మా నెక్స్ట్ మంత్ June 7వ తారీఖున మా రక్షక్ అనే సినిమా అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం దేవుడి దేవల్ల. పోలీస్ ఆఫీసర్ డీసీపీ క్యారెక్టర్. డేవిడ్ రెడ్డి గురించి చెప్పడం కన్నా రేపు ఈవినింగ్ పనే మాట్లాడుతుందన్న. ఐ థింక్ గ్లిమ్స్ రేపు వస్తుందన్న, రేపు సాయంత్రం దేవుడి దేవల్ల. లాస్ట్ మినిట్ టచ్ లో ఉన్నారు. షూటింగ్ దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ, వేణు ఆచార్య గారు కానీ నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము, దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇస్ డిఫికల్ట్ అండి వెన్ యూ వాంట్ టు చేంజ్. అండ్ యా, నేను బాగా ఫుడ్ అంటే ఇష్టం నాకు. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 weeks ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎప్పుడైనా ఫస్ట్ 2-3 weeks వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్తుంది మైండ్. సో యా, లేదండి, లైక్ మసిల్ అంటే ఆలీ గారు బెదిరి పెట్టుకున్నట్టే సినిమాకి ఇచ్చట ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాని దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లా ఉంటారు. నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ వెళ్ళి అడగండి. ఐ ఛాలెంజ్, మైక్ తెలకండి. మరి అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వినీల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్. అది ఇట్ వాస్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాస్ 2 seasons చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్టింగ్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి. సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక ట్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో when there is a good content coming, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్, అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్నికే అన్నారు కదా, అన్నీ చెప్పండి, నేను చెప్పండి. సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేసాం కదా. నమస్తే టాయ్స్ ఇస్ కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు అని చెప్పకూడదు, ఆయన జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ స్టార్టింగ్, ఏపీలో కానీ స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో నా డ్రీమ్. సో అది కూడా ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకో ఒక 10-15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. లేదన్నా, నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము, గ్యాప్ లేకుండా. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ 2 to 3 months ఒక సినిమా రావాలనే దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి
అవును, నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎత్తుకొని చూద్దాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న. పాట పాడంత కేక్ కట్ చేసి పాట పాడట్లేదు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. వెల్కమ్ సార్. కొంచెం పెట్టినా